చాలా కాలం నుండి సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి మనకి మార్క్ సువార్తలో కనబడతాడు. అతని పేరు బర్తిమై. అతడు మార్క్ సువార్త 10వ అధ్యాయము చివరి సమయంలో కనబడతాడు. అతని పేరు బర్తిమై. అతను చాలా కాలం నుంచి యేసు ప్రభువును గూర్చి వింటా ఉన్నాడు. ఎన్నోసార్లు మనసులో ఇలాగ అనుకుని ఉండవచ్చు. ఏమనంటే యేసు ప్రభువుని నేను చూడాలి అని. యేసు ప్రభువుని నేను ఒక్కసారి చూడాలి అని తన మనస్సులో ఆలోచన కలిగి ఉన్నట్లు ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నట్లుగా పక్కనున్న వారి ద్వారా అతనికి తెలిసింది. తెలిసిన వెంటనే అతను ఆ విషయం కనుక్కొని యొక్క వెళ్తున్న ఆ పక్కనున్న వ్యక్తులను అడిగాడు. ఏంటి ఈ యొక్క హడావిడి జరుగుతూ ఉంది ఏంటి అని అడిగాడు. అడిగితే వారు అన్నారు, ఇదిగో ఈ ఈ దారిన యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు అని చెప్పారు. చెప్పినప్పుడు అతను ఆ చుట్టుపక్కల వారు చెప్పిన మాట వినగానే హృదయంలో సంతోషించి, హృదయంలో ఆనందించి, ఓహో నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నా, ఈ సమయం రానే వచ్చింది అన్నట్లుగా తను అలా లేచి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేసినట్లుగా అక్కడ రాస్తుంది. అతను అలా కేక వేసి చూస్తూ ఉంటే పక్కవారు అన్నారు, ఆగు నిన్నెవరు చూస్తారు, నువ్వు ఆయన దాటి వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయన నీ వైపు చూస్తాడా, ఊరుకో అని అతన్ని నివారించారు. కానీ అతడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేక వేసినట్లుగా రాసింది. అయితే ఆ కేక ఆ జనములు, విస్తారమైన జనముల మధ్యలో నిజానికి అది దాటిపోతున్న యేసుకు వినబడే అవకాశాలు లేవు. కానీ అక్కడ మనుషుల యొక్క ప్రార్థన, మనుషుల యొక్క ఆర్తధ్వని, మనుషుల యొక్క బాధను చూసే సజీవుడైన దేవుని కుమారుడు ఆ మార్గంలో ఉన్నాడు. ఆయన ఆలోచన అంతా కూడా ఎవరు తనకు మొరపెడతారో, ఎవరు ఆయన్ని చూడాలని అనుకుంటారో, ఎవరు ఆయన సహాయాన్ని కోరుకోవాలనుకుంటారో వారిని ఆయన చూస్తూ ఉంటాడు అని అక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ గుడ్డివాడు వేసిన కేక, గుడ్డివాడు చెప్పిన దావీదు కుమారుడా నన్ను కరుణించు అనే మాట యేసు ప్రభు యొక్క చెవిలోకి వచ్చింది. ఆయన వెంటనే ఆగి అతన్ని పిలవండి అని చెప్పాడు. అతను వెంటనే అక్కడ ఒక కార్యం చేశాడు. ఏమిటంటే అతడు ఆ పిలువమనే వర్తమానం తన యుద్ధకి రాగానే అతడు వెంటనే తన యొక్క అడుక్కుంటూ కింద వేసుకునే గుడ్డ, అలాగే తన దగ్గర ఉన్న కర్ర, అలాంటి వస్తువులన్నీ కూడా పడవేసి ఆ స్వరం వినబడుతున్న దిక్కు వెళ్ళాడంట. ఆ స్వరం వినబడుతున్న దిక్కు వెళ్ళాడంట. ఒకవేళ ఎవరైనా సహాయం చేసి ఉంటారు. అతను అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయన అన్నాడు, నీకేం కావాలి అన్నాడు. అప్పుడు ఆయన ఆ మాట అనగానే ఆ గుడ్డి వ్యక్తి నా కళ్ళు తెరిసేటట్లుగా చేయి అన్నాడు. నా కళ్ళు తెరవబడేటట్లుగా చేయి అన్నాడు. అతని ఆశ ఏమిటంటే నేను లోకాన్ని చూడాలని. అతని ఆశ ఏంటంటే నేను ప్రజల్ని చూడాలని. అతను కోరికతో, విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుకి ఎప్పుడైతే ఆ విషయాన్ని విన్నవించాడో ఆయన వెంటనే ఇదిగో నీవు కళ్ళు తెరవబడాలి అని చెప్పాడు. కళ్ళు తెరవబడును గాక అని చెప్పాడు. ఆయన వెంటనే చెప్పిన ఆ మాటకి అతని కళ్ళు తెరవబడ్డాయి. అతను చివరిలో వెళ్ళి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట రాస్తుంది. మనం ఒకసారి చూద్దాం. 50వ వచనం, 10వ అధ్యాయము 50వ వచనం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. వెంటనే వాడు దృష్టి పొంది దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళాను. గమనించాలి ఇక్కడ అతడు విశ్వసించాడు కనుక తనకు ఆధారమైన వాటిని తను ఏవైతే పట్టుకొని దేన్నైతే జీవనాధారంగా పెట్టుకున్నాడో వాటన్నింటిని కూడా పడవేసి దిగ్గున లేచి ఆలస్యం చేయకుండా యేసు వైపు వెళ్ళే ప్రయత్నం చేశాడు. దాన్ని చూసిన యేసయ్య ఆ గుడ్డివాడు కోరుకున్న కోరికను
ఆయన నెరవేర్చాడు. ఆ గుడ్డివాడు కోరుకున్న కోరిక అంటే తన గుడ్డితనంలోంచి బయటికి తీసుకురమ్మని కోరుకున్న ఆ కోరికను ఆయన వెంటనే తీర్చి, ఇదిగో నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది అని చెప్పాడు. నీ నమ్మిక బాగు చేస్తుంది నిన్నని చెప్పాడు. వెంటనే అతడు కళ్ళు తెరవబడిన వాడై, ఇక నాకు కళ్ళొచ్చాయి గదా! నేను వెళ్ళి నా పని చేసుకుంటాను, లేకపోతే నేను నా దారి నేను వెళ్తాను అని అనుకోలేదు. కానీ యేసు ప్రభువును వెంబడించాడు అని రాసింది. ఈరోజు ఈ యొక్క సమాజంలో సజీవంగా ఉన్న మనం యేసు ప్రభు మన జీవితంలో కార్యం చేసేంత విశ్వాసం కలిగి ఉన్నామా? విశ్వాసం కలిగి ఉండి కార్యము చేయబడిన తర్వాత ఏ గుడ్డివాడు వెంబడించినట్లుగా వెంబడించగలుగుతున్నామా అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అయితే ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రభువుని అడుగుతామో, ఎంత కాలం నుంచి నువ్వు శ్రమల మధ్యలో, బాధల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో ఉన్నా ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనివ్వడు గనక, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు గనక, తప్పకుండా ఆ పరిస్థితిలోంచి బయటకు తీసుకొస్తాడు. ఆ పరిస్థితిలోంచి విడిపిస్తాడు. విడిపించి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన పెడతాడు. నమ్మడం కావాలి. అంతేకాదు ఆ హృదయాన్ని ఆయన చూస్తాడు, మనస్సును ఆయన చూస్తాడు. ఆ మనస్సును చూసి దానికి కావలసిన విధానంలో కృపిచ్చే దేవుడు. ఆ కృపను మనం పొందుకొని ఆయన కోసం నిలబెట్టబడాలి అంటే విశ్వాసం కలిగి ఆయన్ని వెంబడించే మనసు కలిగి కొనసాగినప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా, నీ జీవితంలో ఉన్న ఏ బలహీనత అయినా, నీ జీవితంలో ఉన్న ఏ ఇబ్బందికరమైన పరిస్థితి అయినా యేసయ్య తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ మనస్సును పరిశీలిస్తాడు. నువ్వు ఎలాగో అడుగుతున్నావు, ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు దాన్ని చూసి ఆ రకంగా నేను విడిపించి తన కృపలో బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాట వింటున్న, దేవుని యందు విశ్వాసం ఉంచిన, ఒకవేళ ఉంచలేకపోయిన పరిస్థితిలో నువ్వు అనగా నువ్వు ఏ ఏ పద్ధతిలో ఉన్నవాడివైనా, ఏ పద్ధతిలో ఉన్న వ్యక్తివైనా దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చేయగలడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన చేస్తే కృప కలుగుతుందని నువ్వు నమ్మినప్పుడు ఆయన చేసే దేవుడై ఉన్నాడు, బలపరిచే దేవుడై ఉన్నాడు. గనుక ఆయన చేతిలో పెట్టుకుందాం, ఆయనకు అప్పచెప్పుకుందాం. అలా చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ప్రార్థన, ఈ ప్రార్థనతో ఏకీభవించినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయచేసి కార్యం చేయండి. గుడి భర్తీమై విషయంలో కార్యం చేశారు. గుడి భర్తీమైని మీరు ముట్టారు. శాశ్వత అయ్యా నాయన విడుదల కలుగ చేశారు. అతను ప్రభా కోరుకున్న దాన్ని కలిగేటట్లుగా చేశాడు. ప్రభా అలాగే మా జీవితంలో, వింటున్న వారి జీవితంలో, ఏకీభవించిన వారి జీవితంలో దయచేసి ఇప్పుడే నూతన కార్యం జరుగును గాక. వారికి ఉన్న శరీర అవయవాల బలహీనత అయినప్పటికీ, వారికి ఉన్న ఇబ్బందులైనప్పటికీ, వారికి ఉన్న వ్యాధులైనప్పటికీ యేసు నామంలో అవన్నీ కూడా విడుదల కలుగును గాక. కృపచేత నింపండి, విడుదలనేయండి, సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామంలో పూర్ణ విడుదల అయ్యా మీ యందు విశ్వాసం ఉంచినప్పుడు కలుగ చేస్తానని సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడే యేసు నామంలో కలుగునుగాక. సహాయం చేసి బలపరిచి ఆశీర్వదించమని ప్రభువానికి స్తోత్రములు. విన్న ప్రతి బిడ్డను దీవించినందుకు, ప్రభు విడుదల ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్.